సర్వవ్యాపమైనటువంటి విద్యుత్తు దాన్ని ఎలా తీసుకొచ్చాం ఇక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ ఆర్పేస్తే కాంతి లేదు, బయట ఉంది. దాన్ని మనం కృత్రిమంగా వైర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాలి డొమెస్టిక్ గా మనం. అలాగే సర్వవ్యాపమైనటువంటి శక్తిని కేంద్రీకృతం చేసి ఒక చోటకి అంతా వ్యాపమైంది తీసుకోవడానికి మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. అది దేవాలయ క్షేత్రాలు, క్షేత్రము అన్నారు అందుకనే దాన్ని. ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక స్విచ్ బోర్డు, ఒక లైట్ లాగా సర్వవ్యాపి అయినటువంటి శక్తిని ఒక చోట కేంద్రీకరిస్తే ఆ క్షేత్రానికి ఉన్నటువంటి ఆ మహిమ వల్ల కిరణం వ్యాపిస్తుంది, కేంద్రీకృతం కావట్లేదు. ఆ కేంద్రీకృతం అవ్వటానికి సూర్య కిరణం యొక్క కేంద్రీకృతం, అందుకనే మీకు గుడుల పైన ఆ గోపురాల్లో ఉండేటువంటి కలశాలు శక్తిని కిందకి తీసుకొస్తాయి. కింద ఉన్నటువంటి యంత్రం దాన్ని స్వీకరించడానికి పైన ఒక విగ్రహం, ఆ విగ్రహంతో కింద ఉన్నటువంటి యంత్రం తీసుకున్న శక్తిని అభిషేకించడం ద్వారా మళ్ళీ వ్యాపింప చేస్తారు కిందకి. కాంతిని, శక్తిని, జ్ఞానాన్ని పొందడానికి దేవాలయాలు ఆలంబనలు అవుతున్నాయి.